గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సరే అండి, ఇక్కడ నుంచి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అసలు మీరు? పోయిందేమో 1985లో. అంటే అప్పుడు పరిస్థితి ఎలాగుంటేవి ఈ గ్రామంలో? 80వ దశకంలో తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితులంతా దాదాపు అందరికి తెలిసిన విషయం. అప్పుడు గ్రామీణ ప్రాంతంలో భూస్వాముల యొక్క దోపిడీ, అణిచివేత, గ్రామాల్లో అసమానత, ఈ అంటరానితనం ఇవన్నీ కూడా చాలా తీవ్ర స్థాయిలో ఉండేది. దానికి వ్యతిరేకంగానే ఇక్కడ జగిత్యాల పోరాటం ప్రారంభమయ్యేది. ఉత్తర తెలంగాణ జిల్లాలలో ఎక్స్టెండ్ అయినటువంటి పరిస్థితులలో వరంగల్ కూడా ఉద్యమం విస్తరించి, వరంగల్లో పట్టణాలలో ముందు విద్యార్థులు మేధావులలో ప్రారంభమైనటువంటి ఉద్యమం పట్టణాల నుంచి గ్రామీణ ప్రాంతాలకు విస్తరించింది. వరంగల్ జిల్లా చరిత్రలో అది మనకు స్పెసిఫిక్గా కనబడుతుంది. కాబట్టి వరంగల్ సబర్బన్ గ్రామాల తర్వాత ఇక మిగతా గ్రామాల వరకు ఉద్యమం విస్తరించింది. అట్లా 80వ దశకంలోనే మా ఊర్లో కూడా రాడికల్ స్పేస్ పార్టీ రావడం ప్రారంభమైంది. అయితే నేను దళిత కుటుంబంలో పుట్టి నేను చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నప్పుడు చిన్నప్పటి నుంచే ప్రతిదీ తెలుసుకోవాలనే జిజ్ఞాస నాలో బాగుండేది. ఎంత చదువుతున్నారు అప్పుడు? 5-6 ఏళ్ల వయసులో నేను 3వ తరగతి చదువుతున్నటువంటి టైంలో మా పాత ఇంట్లో నేను 8th చదువుతున్నట్టు ఇల్లు కట్టుకున్నాను. 7th క్లాస్ దాకా నేను అక్కడ ఉండేది చదువుకున్నాను. అప్పుడు ఏంటిదంటే ఈ ఊర్లో ఈ డామినేషన్ ఉండేది. తర్వాత మేము దళితులం కాబట్టి నేను చదువుకోవడంలో ఫస్ట్ నుంచి కూడా క్లేవర్ స్టూడెంట్, క్లాస్ ఫస్ట్ ఉండేది. నేను ఇంటి ముందట మంచం వేసుకొని యాప చెట్లు ఉంటాయి, 2 వేప చెట్లు. మంచం వేసుకొని నేను చదువుకుంటున్నప్పుడు స్ట్రీట్ ఉంటుంది, అక్కడి నుంచి మా ఇల్లు కనబడుతుంది అనమాట. కూలీలు మిలవడం కోసం వస్తే వాళ్ళ గొంతు వినబడగానే మా అమ్మమ్మ వచ్చిన మంచంలో వచ్చి తీసి దింపేసింది అనమాట. ఎందుకు? అది నేను ఎందుకు అని ప్రశ్నించాను. అంటే నా మంచంలో నేను ఎందుకు దింపేసాను అంటే అప్పటికి ఈ ఊర్లో ఉన్నటువంటి పరిస్థితి, దళితులు వాళ్ళ మంచం మీద వాళ్ళు కూర్చున్న అప్పర్ క్యాస్ట్ ముందు పెద్ద నేరం. కాబట్టి ఎందుకు అని ప్రశ్నించినప్పుడు మా అమ్మ వాళ్ళు ఎక్కువ క్యాస్ట్ వాళ్ళు, మనం వాళ్ళ ముందు మంచం మీద కూర్చున్న, కుర్చీ మీద కూర్చున్న వాళ్ళ కళ్ళు మండుతాయి, కోపం పెట్టుకుంటారు. దానికి ప్రతీకారం ఏదో ఒక రూపంలో తీసుకుంటారు. నిజంగా పరిస్థితులు అట్లే ఉండేవి ఆ రోజు. కాబట్టి అప్పటి నుంచి ఎందుకు ఈ తేడా ఉంది, మన ఇంట్లో మనకు అధికారం ఉండాలి, మన మంచంలో మనం కూర్చుకోవాలి కదా అని ఇట్లా ఈ అంటరానితనం కూడా ఆ కాలంలో బాగానే ఉండేది. ఇవన్నీ చిన్నప్పటి నుంచే నేను వాటి రాకంటే ముందు నుంచే నా మెదడులో నేను ఆలోచిస్తూ ఉండేవాడిని. అయితే మంచం మీద దింపమనంటే మీరు అమ్మమ్మతో వ్యతిరేకించారా? అడిగాను, మన మంచం మీద దింపాలి అన్నప్పటికీ అమ్మ దగ్గర సమాధానం లేదు దానికి. జనరల్ గా అట్లా చెప్పడమే తప్ప అది కూడా ఎందుకు అని ప్రశ్నించేవాడిని నేను చిన్నప్పుడే. అంటే ఎక్కువ వాళ్ళు ఎందుకు ఎక్కువ, మనం ఎందుకు తక్కువ, కారణం ఏంటి, ఇట్లాంటి ఇంకా డీప్ గా ప్రశ్నించేటప్పటికి వాళ్ళ దగ్గర సొల్యూషన్ ఏమి ఉండదు కదా, ఏం జవాబు కూడా ఉండకపోయేది. నా మనసులో మాత్రం ఆ ప్రశ్న వెంటాడుతూ ఉండేది. తర్వాత మేము ఆ టైంలో ఈ ఊర్లో కదా ప్రతి కుటుంబానికి కటింగ్ చేయడం కోసం మాకు ఒక మేము కటింగ్ చేయించుకోవడానికి ఎండాకాలం సెలవులు వారానికి ఒకసారి అట్లా పోయినప్పుడు మిగతా కులాల వాళ్ళకి ఆయన ఇంటి లోపలికి పిలిచి కటింగ్ చేసేవాడు. చెట్టు కింద కూర్చొని నీడకు వాళ్ళకి పీట వేసి కూర్చోబెట్టి చేసేవాడు. లేదా ఇంకా కొంచెం ఎక్కువ కులాలకు సంబంధించిన వాళ్ళైతే కుర్చేసి ఆయన నిలబడి చేసేవాడు. మేము పోగానే ఇంటి బయటకు వచ్చి బయట బజార్లో కూర్చోబెట్టి మాకు కటింగ్ చేసేవాడు. తర్వాత ఈ బట్టలు మైల పడతాయనే దగ్గర నుంచి మామూలుగా బోరా చట్టుబొంత అంటారు, ఈ రైస్ బ్యాగులు ఉంటాయి కదా పాతవి, సుతీల దారాలతో ఉండేది, అట్లాంటిది ఒకటి కట్టుకొని వచ్చి మాకు కటింగ్ చేసి ఆ కటింగ్ చేసిన వెంట్రుకలు కూడా తీసేయడం, మమ్మల్ని తీసేయమనేది. అప్పటికి మేము చదువుకుంటున్న పిల్లలు అంతా ప్రత్యక్షంగా నేను అనుభవించింది చెప్తున్నా కదా. ఇది నాకు అనిపించేది అనమాట. మిగతా వాళ్ళకి ఎందుకు లోపల కుర్చేసుకొని కటింగ్ చేసిండు, కొద్దిమంది వాళ్ళకి ఇళ్ళకి పోయి చేసేవాడు అప్పర్ క్యాస్ట్ వాళ్ళకు. మా దాంట్లో కూడా కేవలం మమ్మల్ని బజార్లో కూర్చోబెట్టి కూర్చోబెట్టడం. ఈ డిఫరెన్స్ ఏంటి, నేను ఇంటికి వచ్చి అమ్మని అడిగామని, మనం ఎంత ఇస్తున్నాం, వాళ్ళు ఎంత ఇస్తున్నారు, వాళ్ళు ఎంత ఇస్తున్నారో మేము కూడా అంతే ఇస్తున్నాం, మరి వాళ్ళకి ఎందుకు అట్లా, మనకెందుకు ఇట్లా, ఈ తేడా ఏంటిది అని అంటే వాళ్ళ దగ్గర అదే చెప్పేవాళ్ళు. వాళ్ళు ఎక్కువ కులపోలు, మనం తక్కువ కులపోలు, ఎందుకు ఎక్కువ తక్కువ, దానికి ఏం జవాబు వీళ్ళ దగ్గర ఉండకపోయేది. ప్రశ్న మాత్రం నాకు వెంటాడుతూనే ఉండేది. తర్వాత దళిత స్కూల్, మేము చిన్నప్పుడు నేను చదువుకునేది ఫస్ట్ 1వ తరగతి పిల్లలకు మా ఇంటి పక్కన ఒక ఇల్లు ఉంటుంది, ఇల్లందరూ అయిలే అని. అప్పుడు మాదిగ కులంలో ఆయనే కొంచెం ఫస్ట్ బంగ్లా కట్టుకున్నాడు, కొద్దిగా పెద్ద ఇల్లు. ఆయన ఇంట్లో ఆయనే మా పిల్లలు కదా అనే దగ్గర నుంచి ఫ్రీగానే ఇస్తే దాంట్లో ఒక రూమ్లో మా స్కూల్ నడిచేది అంతా. మేము దాంట్లో చదువుకున్నాం. ఊర్లో పెద్ద స్కూల్ ఉండేది రోడ్డు మీద, దాంట్లో మిగతా కులాల పిల్లలు చదువుకునేవాళ్ళు. అది కూడా అదొక స్కూల్ ఉందనే విషయం నాకు అర్థం కాలేదు 3rd క్లాస్ వరకు. మేము ఇళ్ళనే చదువుకున్నాం కాబట్టి ఇదే స్కూల్ అనుకున్నాం. తర్వాత రాడికల్ పార్టీ ఊర్లోకి వచ్చిన తర్వాత వాళ్ళకు విడిగా స్కూల్ ఎందుకని చెప్పి దానికి వ్యతిరేకంగా మాట్లాడి ఈ స్కూల్ని తీసుకుపోయి దాంట్లో కలిపేసింది వాళ్ళు. తర్వాత నేను ప్రతి మీటింగ్కి వెళ్ళేవాడిని చిన్నగున్నప్పటి నుంచి. ఊర్లో ప్రజాకోర్టులు పెట్టడం, మీటింగ్లు, వాళ్ళు ఉపన్యాసాలు వేయడం, పాటలు పాడడం, ఇవన్నీ కూడా విని అప్పటిదాకా ఏదైతే ఈ వివక్ష ఎందుకు కొనసాగుతున్నది, దీనికి కారణం ఏంటిది, ఎందుకు ఇట్టుకున్నది సమాజం అని చెప్పి ఆ చిన్నతనంలోనే ఆలోచిస్తున్న టైంలో ఈ పాటలలో, వాళ్ళు చెప్పే ఉపన్యాసాలలో
ఈ కారణాలన్నీ వాటికి సరైన సమాధానం నాకు అప్పుడు అర్థమైంది. అంటే ఈ సమాజంలో ఇదంతా ఉండడానికి కారణం ఇది. దీన్ని మార్చడానికి మనం వీళ్ళు చెప్తున్నటువంటి రాజకీయాలకు కట్టుబడి ఆ రూపంలో మనం పోరాడడం ద్వారానే దీని అంతటి మనం పోగొట్టగలుగుతాం అనేటువంటిది అది నేను అర్థం చేసుకున్నాను. అర్థం చేసుకుని నేను 7th క్లాస్ చదువుతున్నప్పటి నుంచే ప్రతి మీటింగ్కి అటెండ్ అయ్యామని, శ్రద్ధగా ఉపన్యాసాలు వినేది, పాటలు వినేది. కొంచెం పెరుగుతున్న క్రమంలో ఆర్గనైజర్లు వచ్చినప్పుడు వాళ్ళ దగ్గరికి పోయేది, నేను వాళ్ళు చెప్పే మాటలు వినేది. తర్వాత జస్ట్ 7th క్లాస్కి వచ్చేటప్పటికి నేను అప్పటికి వరంగల్ రైతు కూలి మహాసభలు జరుగుతుండే 81-2లో జరిగింది. దానికోసం మా ఏరియాలో చుట్టుపక్కల ఊర్ల ప్రజలు పెద్ద ఎత్తున పోవాలనేది వీళ్ళు ప్లాన్ చేసుకుంటే అప్పటికి కడిపికొండ ఊర్లో పోలీస్ క్యాంప్ వేసిండ్రు. వీళ్ళని పోనీయద్దు, అడ్డుకోవాలి, దీన్ని విఫలం చేయాలనేటువంటి ఉద్దేశంతో అక్కడ ఒక క్యాంప్ వేసింది. దారిలో పోవాలని అంటే ఆ క్యాంప్ ముందు నుంచే పోవాలి. మేము ఈ చుట్టుపక్కల ఊర్ల వాళ్ళందరం జమ అయిపోతున్నప్పుడు ఇంట్లో చెప్తే మా అమ్మ నాన్న వాళ్ళు పోనీయరని, అప్పుడు చిన్నపిల్లని కాబట్టి వీళ్ళకి చెప్పకుండా నేను పోయి ఊరేగింపులో కలిసి వెళ్ళిపోయాను. దానికి పోతే కడిపికొండ క్యాంపు ముందుకు పోయిన తర్వాత వాళ్ళు ముందు రోజే ప్లాన్ చేసుకొని ఊరేగింపును మొత్తం కొట్టాలని ఊర్లో ఉన్నటువంటి కొంతమంది కాంగ్రెస్ గుండాలు ఆ ఊర్లో క్యాంప్ వేయడానికి అక్కడ పెత్తందారులకు వ్యతిరేకంగా పోరాటం జరిగిన తర్వాత వాళ్ళకు మద్దతు కోసం క్యాంప్ తీసుకొచ్చారు అనమాట. అక్కడికి పోగానే మొత్తం గుండాలు తాగున్నారు, చుట్టుముట్టి పోలీసు వాళ్ళు ఎయిర్ ఫైర్ చేసిండ్రు. విజిల్ ఊదగానే వాళ్ళందరి మీద పడి పోలీసు వాళ్ళు ఆ గుండాలంతా కలిసి ఊరేగింపు మీద లాఠీ చార్జ్ చేసిండ్రు. నేను అప్పుడు చిన్నోని కాబట్టి నేను మధ్యలో ఉన్నా, నాకు అసలు ఏం అర్థం కాలేదు. అందరూ నన్ను కింద పడేసి తొక్కుకుంటూ వెళ్ళిపోయాను. అందరు పారిపోయిన తర్వాత నేను లేచేటప్పటికి ఆ గుండాలు వచ్చేసి నేను నిలబడగానే నన్ను తల మీద కొట్టిండ్రు ఇనుపరాడుతోటి. తల పగిలింది, నాకు ఒక 6 కుట్లు పడ్డాయి. నేను పడిపోయినా, స్పృహ తప్పిపోయినా. తర్వాత స్పృహ వచ్చేటప్పటికి చుట్టుపక్కల గాయపడి పడ్డ వాళ్ళందరినీ క్యాంపుకు తీసుకెళ్తున్నారు. అప్పుడు నన్ను అరెస్ట్ చేస్తారనే దగ్గర నుంచి నేను ఆనించి లేచి తప్పుకొని ఒక ఇంట్లో చూసినాను అనమాట. అప్పటికి ఇంకొకటి వచ్చాడు, నడుము మీద బలంగా కొట్టాడు. ఈ 2 దెబ్బలు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నాకు అప్పుడప్పుడు ఎఫెక్ట్ అవుతుంటాయి అనమాట. నేను ఒక ఇంట్లోకి పోతే ఆ ఇంటి వాళ్ళు రక్షించి క్యాంపు వాళ్ళు ఎవరి ఇళ్ళకి వచ్చినా అందరిని పట్టియాలని మైక్లో అనౌన్స్ చేస్తున్నారు. ఆ ఇంట్లో కూడా భర్త భయపడుతున్నాడు, ఆ భార్య ధైర్యం చేసి ఆమె కాపాడి నన్ను తీసుకుపోయి కొద్దిగా చల్లబడ్డ తర్వాత ఈ వాతావరణం గలీలకి వెళ్ళి తీసుకుపోయి ఓ రోడ్డు దగ్గర వదిలేస్తే ఆ నుంచి నేను మళ్ళీ మీటింగ్ ఈ దెబ్బలన్నిటిని నేను పట్టించుకోలేదు. మీటింగ్ పోవాలని కాజీపేట రైల్వే స్టేషన్ దాకా నేను నడిచిపోయాను కడిపికొండ ఊరి నుంచి. అయితే ఎవరు కనబడలేదు నాకు మళ్ళీ తీసుకుపోయేవాళ్ళు. దాంతో అక్కడి నుంచి నేను రిటర్న్ తరాలపల్లి దాకా కాలినడకను 5 కిలోమీటర్ల దూరం అర్ధరాత్రి మళ్ళీ ఇంటికి వచ్చింది. నేను వచ్చి అమ్మని లేపంగానే అమ్మ లేచింది ఒక్క పిలుపుకి. లేచిన ఆమెకు చెప్పలే ఇట్లా జరిగింది. నేను కాలు కడుక్కుంటున్నప్పుడు వచ్చి దీపం పట్టుకొని చూసింది వెనుక. ఇదంతా ఏదో బురద ఉండదని అంటే నేను పడ్డా అని చెప్పినాను అనమాట. లోపలికి పోయిన తర్వాత చూస్తే మొత్తం రక్తం. అప్పుడు చెప్పిన అడిగితే ఇట్లా దాడి జరిగింది, గాయపడ్డాను. రాత్రి తీసుకుపోయి ఊర్లో ఆర్ఎంపీ డాక్టర్ ఉంటాడు, అక్కడిగా ఇంట్లో పడుకుంటే తల మీద చెక్కబడ్డది, పైనుంచి తల పగిలిందని చెప్పి అమ్మ ట్రీట్మెంట్ చేయించింది. 6 కుట్లు పడ్డాయి. అప్పుడు అట్లా చిన్నప్పటి నుంచే నేను ఇవి తిరగడము, అర్థం చేసుకోవడం, ఆ మీటింగ్లో పోవడం ఇవన్నీ జరిగితే అప్పుడు గాయపడ్డాను. దాని తర్వాత ఇక కొంచెం 1-2 క్లాసులు పెరుగుతున్నా కొద్ది 7th 8th నేను దాన్ని కంటిన్యూ చేసిన. ఆర్ఎస్లో కూడా చేరి హై స్కూల్లో ఉన్నప్పుడు విలేజ్ క్యాంపెయిన్లకు పోవడము, మధ్య మధ్య ఎండాకాలం సెలవులలో క్లాసులు వినడము, చుట్టూ ఊర్లలో ప్రచారం చేయడం కోసం పోవడము. కాజీపేట పోయి కాలినడకన రాత్రి మొత్తం కాజీపేట అంతా పోస్టర్లు వేసేవాళ్ళం మేము. అట్లా ఇట్లాంటి కార్యకలాపాలన్నీ చేస్తున్నప్పుడు ఇక నా పేరు పోలీసుల దృష్టిలో పడుతుంది కాబట్టి మేము అయోధ్యపురంలో చుట్టుపక్కల ఊర్లలో మా సంఘానికి చాలా గుర్తింపు ఉంది, పేరు ఉంది. ఆ కాలంలో వరంగల్ జిల్లాలో ఇది ఒక పేరుపోయిన ఊరు. తరాలపల్లి అంటే ఒక బలమైనటువంటి విప్లవ కేంద్రం అనమాట. అప్పుడు మా ఊరుకు సంబంధించినటువంటి పాత నాయకులు జిల్లా ఆర్వైఎల్లో రైతు కూలి సంఘంలో కూడా లీడర్స్గా పనిచేసారు. అట్లా మా ఊరికి ఒక ప్రత్యేక గుర్తింపు. బట్టిపల్లి, తరాలపల్లి, వడ్డేపల్లి ఈ ప్రాంతంలో ఈ 3 గ్రామాలు ఆ కాలంలో ఒక బలమైనటువంటి కేంద్రాలు అనమాట. అట్లాగా ఈ సంఘపూర్లు చుట్టుపక్కల ఊర్లలో పంచాయతీలు చేయడానికి పోయేది. నేను అప్పుడు చిన్న వయసే కానీ ఈ సంఘ నాయకులతో కలిసి అయోధ్యపురంలో మేము ఒక ప్రజా పంచాయతీ చేయడానికి పోయినాం. వాళ్ళే పిలిచిండ్రు మా ఊరోళ్ళను, వాళ్ళతో పాటుగా నేను కూడా పోయినా. వాళ్ళు ఇటు మమ్మల్ని పిలిచిండ్రు, అటు పోలీసులు మడికొండ పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వాళ్ళు సివిల్లో వచ్చి మొత్తం ప్రజల్లో భాగంగా వాళ్ళు కూర్చొని ఉన్నారు. మేము బస్సులో పోయినాం, కరెక్ట్గా అక్కడే దిగినాం ప్రజా పంచాయతీ జరిగే దగ్గర. జనం అందరు జమైంది కదా, పంచాయతీ మొదలు పెడదామని చెప్పి ఆడ దిగగానే మమ్మల్ని మడికొండ పోలీసు వాళ్ళు చుట్టుముట్టారు. మీరేనా పంచాయతీ చెప్పేటోళ్ళు అంటే మేము ప్రజలు అనుకుని అవును మేమే అనగానే చలో పాండ్రి పంచాయతీ పోలీస్ స్టేషన్లో చెప్పుతారని తీసుకెళ్ళారు మమ్మల్ని. అట్లా నేను అరెస్ట్ అయినా. అప్పుడు 8th క్లాస్ అనుకుంటా. నేను మడికొండ పోలీస్ స్టేషన్ తీసుకుపోయి మిగతా వాళ్ళు కొంచెం పెద్దగున్నోళ్ళని బాగా కొట్టిండ్రు. నేను అప్పుడు వయసు చిన్న కాబట్టి నన్ను బెదిరించారు, బాగా కొట్టలేదు. కానీ తహసీల్ బ్యాండ్ వారు చేసి వదిలిపెట్టేసారు మళ్ళీ తిరగొద్దని. వచ్చిన తర్వాత నేను మళ్ళీ కొండపర్తి హై స్కూల్లో చదువుకున్నా 10th క్లాస్ వరకు. కొండపర్తి హై స్కూల్లో కూడా అప్పటి హెడ్ మాస్టర్లు కూడా కొద్దిమంది కొంచెం దుర్మార్గంగా వ్యవహరించే వాళ్ళు కూడా ఉండేది. సంబంధించినటువంటి ఒక హెడ్ మాస్టర్ ఉండే మా స్కూల్లో.
ఆయన కొంచెం కరాటే కూడా వచ్చు. ఆయన మిగతా స్కూళ్ళలో పిల్లలందరినీ వణికించుకునేవాడు అనమాట. కొంచెం గమండి ఎక్కువ ఆయన. ఈ స్కూల్కి వచ్చిన తర్వాత కూడా స్కూల్లో అట్లాంటి వ్యవహారాలు మొదలుపెట్టిండు ఆయన. మేము 8th జాయిన్ అయ్యి స్కూల్ నడుస్తున్నప్పుడు 3వ బెల్ అయిన తర్వాత అందరు క్లాసులలో ఉండాలి కదా. మా ఒక పిల్లగాడు కొంచెం లేట్ అయ్యి బయట వరండాలో కనబడితే హెడ్ మాస్టర్ రూమ్ నుంచి బయటికి వెళ్ళి ఆయనను పిలిచి కరాటే కిక్కులు కొట్టి, అది మాకు నచ్చలేదు. అప్పటికే మేము ఈ భావజాలంతో ఉన్నాం కాబట్టి అసలు ఎందుకు జస్ట్ లేట్ అయితే పిలిచి చెప్పొచ్చు, కొట్టే అధికారం ఈయనకి ఎక్కడదని చెప్పి మేము అప్పటికి ఈ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి పిల్లలందరం మాట్లాడుకొని సెకండ్ డే అంతా విద్యార్థులను ఆర్గనైజ్ చేసి ప్రేయర్లోనే మేము కదలలేదు. ఇక ఆయన విధులు ఇచ్చిన తర్వాత పోవాలి కదా, పోలేదు, అందరం నిలబడి ఉన్నాం. ఎందుకు పోతలేరు అని అన్నాడు. అంటే ఒక ఆయన కొంచెం పక్కకు జరిగి, నిన్న మీరు అకారణంగా విద్యార్థిని కొట్టినారు, అది కరెక్ట్ కాదు, కాబట్టి మీరు క్షమాపణ చెప్తే మేము స్కూల్లో పోతాం అని అంటే హెడ్ మాస్టర్కి అది ఒక అవమానం, భరించలేని కోపం వచ్చిందండి ముఖంలో. ఆయన నేను హెడ్ మాస్టర్ను అనేక స్కూళ్ళల్లో చేసిన, ఎవరు నాకు ఎదురు మాట్లాడలేదు, మీరు నాకు హెడ్ మాస్టర్ కాబట్టి కొట్టే అధికారం ఉంటుంది అన్నాడు. హెడ్ మాస్టర్ అయితే కొట్టే అధికారం నీకెందుకుంటే, కొట్టడం కరెక్ట్ కాదు, తప్పు ఒప్పుకుంటేనే మేము పోతాం, లేకపోతే లేదు అని మేము ఇంకిద్దరు ముగ్గురు పిల్లలందరం గట్టిగా మాట్లాడేటప్పటికి ఆయనకు అర్థమైపోయింది వీళ్ళందరూ పోయే రకంగా లేరని చెప్పి. అప్పుడు దిగొచ్చి సారీ ఇంకోసారి కొట్టను అని అన్నాడు. అది ఫస్ట్ విజయం స్కూల్లో. దాంతో మేమందరం క్లాసులలోకి వెళ్ళిపోయాం. అట్లాగా ఆర్ఎస్సికి ఒక గుర్తింపు వచ్చింది స్కూల్లో కూడా, విద్యార్థులందరికీ కూడా. ఇక ఆ తర్వాత ఆ స్కూల్ అంతా కూడా మా డామినేషనే. మేము కరపత్రాలు తీసుకుపోయి టీచర్లకు ఇచ్చేవాళ్ళం, విద్యార్థులకు ఇచ్చేవాళ్ళం, క్రాంతి పత్రికలు ఇచ్చేవాళ్ళము. దాంతో టీచర్స్ అందరూ కూడా మాకు ఫేవర్గా తయారయ్యారు. ఇక మా మీద వాళ్ళ అట్లాంటివి చూపెట్టడం కాకుండా మాతో ప్రేమగా మాట్లాడము. మేము పోయి వాళ్ళకు కూడా పత్రికలు ఇచ్చేవాళ్ళము. ఒక్కొక్కసారి వివిధ విషయాల మీద స్కూల్ బైకాట్ చేసినప్పుడు కూడా క్లాస్కు తిరిగి ఉపన్యాసాలు ఇచ్చేవాళ్ళం, కరపత్రాలు పంచేవాళ్ళం. ఇక టీచర్లు ఏమనే వాళ్ళు కాదు, ఇక వీళ్ళని మనం ఏమన్నా అంటే కుదరదు అనుకున్నారు. కాబట్టి అట్లా స్కూల్ అంతా కూడా మాదే నడిచింది కొంతకాలం. 10th క్లాస్ వరకు జరిగింది ఇట్లే. ఇక అటు ఆర్ఎస్ సంఘంలో పనిచేస్తూ స్కూల్లో మధ్య మధ్య ఎండాకాలంలో ఈ విలేజ్ క్యాంపెయిన్లు ఇట్లాంటివన్నీ. అప్పుడు 85లో ఏఐఆర్ఎస్ఎఫ్ మహాసభ జరిగింది, అఖిల భారత విద్యార్థి సంఘం అనేది ఏర్పడినప్పుడు. దానికోసం కూడా మా ఊరి నుంచి చాలామంది మేము పోయినాం, మా బ్యాచ్ ఇంత చెప్పకుండా. 4 రోజులు హైదరాబాద్లో ఉండి హైదరాబాద్ అంతా క్యాంపెయిన్, ప్రచారం, వాల్ రైటింగ్ అంతా చేసి ఆ సభలు జరిగింది. దాంట్లో వాలంటీర్స్గా పనిచేసి సభల తర్వాత వచ్చినాం మళ్ళీ. ఇట్లా మేము చేస్తుండేది వర్క్. ఇక మరొకసారి 10th క్లాస్లో ఉన్నప్పుడే కాజీపేటలో పెద్ద ఎత్తున పోస్టర్లు వేసే ప్రోగ్రామ్ మాకు ఆర్గనైజర్ ఇచ్చిండు. ఇప్పుడు సందర్భం గుర్తు రావడం లేదు నాకు, ఏదో ఒక సందర్భంగా మొత్తం కాజీపేట అంతా వేయాలంటే మా ఊరు తరపున మేము ఒక 200 పోస్టర్లు రాసుకొని మా బ్యాచ్ తయారై రాత్రిపూట బయలుదేరి కాజీపేట పోయి మొత్తం వేసాం. వేస్తున్నప్పుడు కూడా యాదగిరెడ్డి ఎస్ఐ ఉండే, అప్పుడు యాదగిరెడ్డి కాజీపేటలో చంపేసిన యాదగిరెడ్డి. అప్పుడు చాలా తోపు కదా ఆయన, ఆయన పేరు చెప్తే ఇట్లా వణికేవాళ్ళు. ఆయన ఛాలెంజ్ చేసి ఈ కాజీపేట కాదు ఈ చుట్టుపక్కల పరిసరాలలో రాడికల్స్ లేకుండా చేస్తా అని చెప్పి ఆయన ఓపెన్గానే ప్రకటనలు చేసిండు. అప్పుడు దాన్ని ఛాలెంజ్గా తీసుకొని నువ్వు ఎట్లా నిర్మూలిస్తావు చూద్దామని చెప్పి మేము, కాబట్టి మేము కాజీపేట అంతా పోలీస్ స్టేషన్ చుట్టూతో కూడా పోస్టర్లు వేసినాం అనమాట. రైడ్ చేస్తుండేది జీబులో. వాళ్ళు వచ్చినప్పుడల్లా జీబు మేము సెంట్రీలు ఉండేది రోడ్డు మీద, చప్పట్లు కొట్టగానే మేము సందులలో దాక్కునే వాళ్ళం చీకట్లో. మళ్ళీ సెంట్రీలు క్లియర్ చేసి ఏం లేదనగానే మళ్ళీ వచ్చి వేసేవాళ్ళం అన్నమాట. కాజీపేట అంతా వేసేసినాం మొత్తం పోస్టర్లు. ఆ జీప్ తిరుగుతున్నప్పుడల్లా ఆగిపోయినాం కాబట్టి అర్థం కాలే. రిటర్న్ ఒకసారి పోతే యాదగిరెడ్డి వేసే ఉన్నాడు జీబులో. ఒక దగ్గర పోస్టర్ ఎందుకు ఆయన కొద్దిగా పచ్చిగా కనబడేది అనమాట, గోందు ఆరలేదు. ఇంకా డౌట్ వచ్చి దగ్గర పోయి చూస్తే అది ఇప్పుడిప్పుడే వేసినట్టుగా అర్థమైంది. అంటే మొత్తానికి పోస్టర్లు వేయడం కంటిన్యూ అవుతున్నది అనేది అనుమానం వచ్చింది ఆయనకు. మరి ఎందుకు కనబడతలేరు అంటే నేను జీప్ సపోర్ట్ విని తప్పుకుంటున్నారు అనేది అర్థం చేసుకొని కొద్దిగా అట్లాంటి విషయాలలో ఫాస్ట్గానే ఉంటాడు. కాబట్టి మఫ్టీలో పోలీసు వాళ్ళని సైకిల్ మీద పంపారు. వాళ్ళందరూ సెకండ్ షో వదిలేసిండ్రు అర్ధరాత్రి. అప్పుడు 2 షోలు నడిచేది, ఫస్ట్ షో, సెకండ్ షో. మేము అనుకున్నాం ఇక వాళ్ళు వస్తున్నారు కాబట్టి అందరు కనబడితే కూడా బాగుండదు కాబట్టి మేము అందరం తప్పుకున్నాం. అయిపోయింది. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా కొన్ని 50 పోస్టులు మిగిలిన మేము వేస్తున్నప్పుడు ఈ సైకిళ్ళ మీద కొద్దిమంది ఒక 4 వస్తున్నారు లాస్ట్కు. వీళ్ళంతా వెళ్ళిపోయిన తర్వాత సెంట్రీలు ఏమనుకున్నారంటే కొద్దిగా వెనుకొస్తున్నటువంటి సినిమా చూసిన వాళ్ళే కావచ్చు అనుకొని ప్రజలు అనుకున్నారు. వాళ్ళని చూసిండ్రు కానీ తప్పుకోలేదు మేము. అప్పుడు మేము వేయడం కంటిన్యూ చేసేటప్పటికి ఆ సైకిల్ వాళ్ళు వచ్చిన ఫాస్ట్గా అర్థమైంది కాబట్టి మా టీంను పట్టుకున్నారు అనమాట. వాళ్ళు ఎవరైనా మంచిదే, పోలీసులు కాకపోయినా మనం వెళ్ళిపోదామని చెప్పి మేము పోస్టర్లు వేసే వాళ్ళము తప్పుకున్నాము, సైడ్కున్నాము. ఆ సెంటర్ ఆయన రాలేదన్నమాట జనం అనుకొని. వాళ్ళు వచ్చేసి వెంటనే ఆయన సైకిళ్ళతోటి చుట్టుముట్టేసి పట్టుకున్నారు. ఇంకా మేము మిగతా వాళ్ళందరం తప్పించుకొని వెళ్ళిపోయినాం. ఆయనను బాగా చిత్రహింసలు పెడితే ఆయన మొత్తం చెప్పిండు, తరాలు పిల్లవాళ్ళం ఇంతమంది వచ్చినాం, దీంట్లో నేను కూడా ఉన్నాను, ఇవన్నీ విషయాలు కూడా ఆయనకు అర్థమైన తర్వాత ఆయన మళ్ళీ నా ఇంటి మీదకి వచ్చి, మా ఇంటి మీదకి దాడి కోసం వచ్చి అర్ధరాత్రి పడుకోవడం కోసం. నేను అప్పటికి ఇవన్నీ తెలుసు కాబట్టి నేను ఇంట్లో పడుకోకపోయేది. నేను ఎక్కడో పడుకున్నా. ఇంటికి వచ్చిండ్రు, జీప్ నిలబెట్టి దూరంగా ఇల్లు చుట్టుముట్టిరు, మొత్తం చెక్ చేసిండ్రు నా కోసం, పక్కింట్లో వెతికిండ్రు, నేను దొరకలేదు.
అంటే ఇక దొరికిననే దెబ్బలు పడి నన్ను మెయిన్గా చెప్పింది కాబట్టి ఇక నా కోసం వేటాడడం అనేది మొదలుపెట్టింది అనమాట. తర్వాత నేను 10th ఎగ్జామ్స్ రాయడానికి స్కూల్ కూడా మఫ్టీలో పోలీసు వాళ్ళు వచ్చేవారు యాక్టివ్గా ఉన్నటువంటి వాళ్ళని పట్టుకోవడం కోసం. అట్లా నన్ను అక్కడ పట్టుకో, ఇక్కడ దొరుకుతలేడు కాబట్టి అక్కడ పట్టుకోవాలనేటువంటి ప్లాన్ వేసుకొని అక్కడికి వచ్చింది. కాబట్టి నేను ఎగ్జామ్స్ రాయలేదు. చివరి నిమిషంలో రాస్తే నేను ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యేవాడిని, క్లెవర్ స్టూడెంటే. కానీ ఎగ్జామ్స్ రాయలేదు, నేను యాన్యువల్ ఎగ్జామ్స్. వీళ్ళు వచ్చారు కాబట్టి ఎట్లాగో ఎగ్జామ్స్ దగ్గర పట్టుకుంటారనే దగ్గర నుంచి నేను ఇక వెళ్ళిపోవాలనేది. అప్పటికే ఇక్కడ క్రాంతి అనేది మా ఆర్గనైజర్ బక్కన పేరుతో పనిచేసినప్పుడు ఆయన అప్పటికే చెప్పిండు, ఇక నీ మీద బాగానే నిఘా ఉన్నది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నువ్వు దొరికితే మాత్రం అప్పటికి బూటకపు ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. కొడవటి సుదర్శన్ లాకప్ డెత్ అప్పటికి జరిగింది. ఈ పరిణామాలన్నీ జరుగుతున్నాయి కాబట్టి అనవసరంగా చనిపోతావు కాబట్టి రావడం మంచిది అనేది ఆయన ముందే చెప్పిండు. నేను కూడా పూర్తికాలం కార్యకర్తగా పనిచేయాలని ఇవన్నీ యాక్టివ్గా పనిచేస్తున్నాను. అప్పటికి చిన్నప్పటి నుంచి నాకు చదవడం బాగా ఇంట్రెస్ట్ అనేది చేస్తారు. ఎందుకు వాళ్ళ పిల్లల్ని దాంట్లో పోనీయాలని ఏ తల్లిదండ్రులు అనుకోరు కదా. మా అమ్మ నాన్న వాళ్ళు కూడా ఏడ్చేది, మాట్లాడేది, తిరగొద్దని చెప్పేది. నేను తిరుగుతలేనని అమ్మ నాన్నని కన్విన్స్ చేసి వాళ్ళకి తెలియకుండా మళ్ళీ తిరగడం. మా తమ్ముడు అప్పటికి చిన్నోడు.